మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అవతార్ యాదవ్. విశాఖలో ఏర్పాటు చేసిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అయితే మాత్రం ప్రజలైతే ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య పాత్ర అయితే మాత్రం వాలంటీర్లు పోషించారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వచ్చే వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా వారికి కేటాయించిన బ్లాక్స్లోకి వాళ్ళు పంపించడం కానీ ఎక్కడ ఏమున్నదనో చెప్పడం కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళు ముఖ్య పాత్ర అయితే పోషించారు. వారు మనతో ఉన్నారు. వాళ్ళు ఎటువంటి బాధ్యతలు నిర్వహించారు, వాళ్ళకి అనుభవాలు అడిగి తెలుసు. మీరు వాలంటీర్గా వచ్చారు ఇక్కడికి, మీకు అప్పచెప్పిన బాధ్యతలు అంటే మీకు ఏంటి అప్పచెప్పారు అసలు ఇక్కడ? అంటే వచ్చిన వాళ్ళని క్రమంగా తీసుకురావడం, వాళ్ళకి క్యూఆర్ స్కాన్ అంటించడం, వాళ్ళని ప్రాపర్గా కూర్చోబెట్టడం, ప్రతి ఆసనాలు వాళ్ళకి ఏం కావాలో హెల్ప్ అని అడగడం చేయడం అంతే. అంటే ఇప్పుడు ఏదైతే వచ్చారో కదా, మీకు అప్పచెప్పిన బార్కెట్స్లో ఎంతమంది ఉంటారు దాదాపు? మ్యాక్సిమం సింగిల్ వాలంటీర్కి 100 మెంబర్స్, 150 మెంబర్స్ అలా ఉంటారు ఒక్కొక్కరికి. మీరు చెప్పండి, అసలు మీకు వాలంటీర్గా అప్పచెప్పారు, మీకు అసలు అప్పచెప్పిన పని అసలు ఏంటి అప్పచెప్పారు? ముఖ్యమైన పని ఏంటి అప్పచెప్పారు మీకు? లైక్ క్యూఆర్ కోడ్స్ ఉంటాయి కదా, లైక్ వాళ్ళ పార్టిసిపేషన్ అనేది కౌంట్ అవ్వాలని గిన్నీస్ రికార్డ్కి అవి స్టిక్ చేసి స్కాన్ చేయడం చేసాం. మీరు ఎన్ని చేశారు ఈరోజు? ఎక్కువే చేసాం. ఒక 1K ప్లస్ 1000 ప్లస్ చేసాం. 1K ప్లస్ 1000 ప్లస్ చేసాం. మీరు చెప్పండి, అసలు అదే గిన్నీస్ రికార్డ్ కోసం అని స్కాన్ చేశారన్నారు. మీరు ఎంతమందికి చేశారు? మీకు వచ్చే వాళ్ళు మీరు మిమ్మల్ని ఎలా ఐడెంటిఫై చేసుకుని మీ దగ్గరికి వచ్చారు? అంటే మేము ఈ కలర్ డ్రెస్ అందరూ వాలంటీర్స్ అందరూ మా దగ్గరకు వచ్చారు. మేము మా టీం అంతా 1300 మెంబర్స్ వరకు మేము క్యూఆర్ స్కాన్స్ స్టిక్ చేసి మేము స్కాన్ చేసాము. ఆ తర్వాత వాళ్ళందరినీ ఆర్డర్లో ఉంచి వాళ్ళ చేత యోగా చేయించాము. లాస్ట్లో మాకు ఒక ఫామ్ ఉంటుంది, స్టేట్మెంట్ ఫిల్లింగ్, అది ఫిల్ చేసాము. ఎంతమంది వచ్చారు, ఎంతమంది చేశారు అని చెప్పి. చెప్పండి, అదే ఎన్ని గంటలకు వచ్చారు అసలు ఇక్కడికి? మేము నిన్న నైట్ 7 o'clock నుంచి ఇక్కడే ఉన్నాం. మార్నింగ్ 3 o'clock నుంచి స్టార్ట్ అయింది, ఎందుకంటే మాకు నావల్ ఆఫీసర్స్ దగ్గర వేశారు. సో మార్నింగ్ 3 o'clock నుంచి మేము వాలంటీర్గా వర్క్ చేస్తున్నాం. ఇంకా వి ఎంజాయ్డ్ ఏ లాట్. రాత్రి అంతా నిద్ర లేకుండా అలా ఉన్నారు? నిద్ర లేకుండానే ఉన్నాం. మీకు ఎలా అనిపించింది? స్ట్రెస్గా ఏమైనా అనిపించిందా? లేదు, యాక్చువల్లీ వి ఎంజాయ్డ్ ఏ లాట్. మీకు వాలంటరీగా ఎలా సెలెక్ట్ చేశారు మిమ్మల్ని వాలంటీర్లుగా తీసుకోవడానికి? మాకు ఒక లింక్ ద్వారా మా ఫ్రెండ్స్ రిఫర్ చేశారు. ఆ లింక్ ద్వారా రిజిస్టర్ అయ్యి మేము రిజిస్టర్ చేసుకున్నాం. రిజిస్టర్ చేసుకుంటే మాకు ఇలా మా గ్రూప్ టీమ్ లీడర్స్ అని, జోన్ లీడర్స్ అని వాళ్ళని అసైన్ చేశారు. వాళ్ళు అసైన్ చేస్తే ఏయూకి గ్రౌండ్స్కి వస్తే వాళ్ళు మమ్మల్ని తీసుకొని మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చి మాకు అన్ని ఐడి కార్డ్స్ అన్ని ఇష్యూ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చి మా డ్యూటీస్ ఏంటి, మేము ఏం చేయాలని చెప్పించారు. ఆ విధంగా మేము. మీ టీం ఎంతమంది వచ్చారు మరి? మేము మొత్తం 7 teams వచ్చాం. ఒక జోన్కి 7 teams కింద తీసుకున్నారు ఒక జోన్ లీడర్కి. దాంట్లో 7 team లీడర్స్కి ఒక్కో టీంకి 6 members ఉన్నారు. ఒక టీం 6 members ఉన్నారు. నిన్న మీరు 7 గంటలకు వచ్చాను అంటున్నారు. మీకు ఏంటంటే అప్పు చెప్పారు? మీరు వచ్చే వాళ్ళకి ఇవ్వడానికి ఏంటంటే అప్పు చెప్పారు? ఇక్కడికి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళకి మ్యాట్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి స్టిక్కర్ అంటించి కౌంటింగ్ తీసుకొని నెక్స్ట్ ఆ మ్యాట్స్లో వాళ్ళు ఎక్కడ కూర్చోవాలో అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు ఒక క్యూ లైన్లో ఎక్కడ కూడా స్పేస్ వేస్ట్ అవ్వకుండా అందరినీ కరెక్ట్గా ఒక లైన్లో పెట్టి వాళ్ళకి స్పేస్ ప్రొవైడ్ చేసి వాళ్ళని ఉంచమని చెప్పారు. నెక్స్ట్ అందరినీ కూడా కొంచెం వాళ్ళకి ఏమైనా మెడికల్ నీడ్ ఉందా లేదా అలాంటివి ఏమైనా చెక్ చేయండి, అబ్జర్వ్ చేయడం, బాగా చేస్తున్నారా లేకపోతే అటు ఇటు తిరుగుతున్నారా ఇలాంటివి అబ్జర్వ్ చేయమని చెప్పారు. మార్కెట్స్లోకి ప్రజలు ఎన్ని గంటలకు వచ్చారు? మేబీ 4:35 ఆ టైంకి వచ్చారు. 4:30 to 5 ఆ టైంలో వచ్చారు. సో మాకు వచ్చిన సెక్టర్లో అయితే నేవీ పీపుల్ వచ్చారు. సో వాళ్ళు 4:15 ఆ టైంకి వచ్చేయడం జరిగింది. సో మేము అప్పటి నుంచి ఆ వర్కే స్టార్ట్ చేసాం. ఇది ఏదైతే వాలంటీర్లు చెప్తున్న పరిస్థితి. నిన్న రాత్రి 7 గంటలకు వచ్చాము. 7 గంటలకు వచ్చిన తర్వాత మాకు ఏదైతే వచ్చే వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి నెక్స్ట్ క్యూఆర్ కోడ్ ఏదో వరల్డ్ రికార్డు సొంతం చేయడానికి క్యూఆర్ కోడ్లు అయితే అందించడం జరిగింది. దాన్ని కూడా స్కాన్ చేసాము. దాదాపు మాకు ఇచ్చిన బార్కెట్స్లోనైతే ఒక్కో బార్కెట్కి 1300 నుంచి 1500 మంది అయితే మాత్రం రావడం జరిగింది. నిన్న రాత్రి నుంచి మేము చేసిన చాలా ఎంజాయ్గా మాత్రం ఈ పని చేసుకోగలిగామని వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రవిజయ్తో అవతార్ యాదవ్, సుమన్ టీవీ, విశాఖపట్నం.